మరి 38-36 సంవత్సరాలు మేము సర్వీస్ చేసి ఈ రోజు కూడా మేము అడగతిన పరిస్థితి పడతా ఉన్నది. మరి ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పాలకులు మరి అక్కడ జరుగుతున్నటువంటి కారణానికి ఇది కారణమైతే ఉన్నారు. ముఖ్యంగా మేనేజ్మెంట్ మాకు రావాల్సినటువంటి భాగాలు ఇవ్వకుండా మరి ఏదైతే 17 సంబంధించినటువంటి ఆర్బీఐ ఏరియాస్ కానివ్వండి, మరి 21 సంబంధించిన ఆర్బీఐ ఏరియాస్ కానివ్వండి, మరి ఇంతవరకు గ్రాడ్యుయేట్ 7 నెలలైనా ఇంతవరకు గ్రాడ్యుయేట్ చేయలేదు. మరి అదేవిధంగా 13 సంబంధించిన పిఎఫ్ అకౌంట్ పంపకుండా డౌన్లోడ్ చేయకుండా మరి ఇంతవరకు కాలయామం చేస్తా ఉన్న 13 ఏమైనా కానీ మరి ఎక్కడ జరుగుతుంది ప్రాంతాలంతా మరి ఇక్కడ దయచేసి చెప్తా ఉన్నాను. ఈరోజు ఇంతటితో కాకుండా రేపు పొద్దున ఎలాంటి ఏ పిలిపించినా ఈ ఇబ్బంది పక్షంలో నిరాహార దీక్ష చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసినా ఇవ్వకుండా కాలయాపన చేసుకుంటా మరి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఆర్టీసీ లాభాలు ఉన్నదని చెప్పిండు. మరి లాభాలు ఉంటే మాకు రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వాలి కదా, ఎందుకు ఇస్తలేరు? అయ్యా దయచేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాము, ఏదో ప్రభుత్వ ఉద్యోగులకు 6,000 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి మేమేం పాపం చేసినామయ్యా, మాకు ఎందుకు ఇస్తలేరు? ఖచ్చితంగా మాకు ఇవ్వాలి కదా. మరి దయచేసి చెప్తా ఉన్నాము, ఎందుకంటే అందరికి బీపీ షుగర్లతో బాధపడతా ఉన్నాం. మరి చేసిన అప్పులు తీరక మరి 13 ఏళ్ళ నుంచి మేము అనావస్థలు పడుకుంటూ మాకు డబ్బులు ఇవ్వకుండా మాకు ఇబ్బంది పెడతా ఉన్నారు. అయ్యా దయచేసి ఇప్పటికన్నా మాకు రావాల్సినటువంటి బకాయిలను తొందరగా ఇవ్వాలని చెప్పి మరి ఇంత ఎత్తున పొద్దుగాల నుంచి మా ఉన్నటువంటి అందరూ ఈరోజు ఉపవాసంతో రావడం జరిగింది. మరి మీరు మాకు ఇవ్వని పక్షంలో మేము తదుపరి కార్యక్రమము ఏదైనా పనాలు ఎక్కడ పోయేది అడిగిపోతే పని మాది. మేము ప్రగతి భవన్ ముట్టడికి ఖచ్చితంగా ముందు ఉండి చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈరోజు పెద్ద ఎత్తున రావడం జరుగుతా ఉంది తండాలుగా. మేము అంత ఎందుకు వస్తున్నాం, మా కడుపు మరి ఎంపీ గారేమో నిమ్మకు నీరెత్తినట్టు తప్పుడుదాకా కూర్చుంటూ మరి గవర్నమెంట్ పోయి అడగాల్సింది పోయి ఆయన మమ్మల్ని ఏమంటే 21 PRC అంటే PRCలో తీయాలని చెప్తాడు. ఆయన బాబు గారు జాగలేలాగా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఖచ్చితంగా మేము మాకు రావాల్సిన మేము తీసుకొని ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.